బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? అయితే మీకోసమే ఈ వార్త. మీ కాస్తంత, మీ ఒక సెకండ్ అంత అజాగ్రత్త మీ పిల్లల్ని మీ నుంచి దూరం చేయొచ్చు. బహుశా ఈ కథనం చెప్తున్నప్పుడు, ఈ మాట అన్నప్పుడు నా మీద మీ కోపం రావచ్చు. అఫ్కోర్స్ సహజం అది. కానీ మిమ్మల్ని జాగ్రత్త పరచడంలో భాగంగా ఈ కథనం చెప్పడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం, మిమ్మల్ని బాధించే ఉద్దేశం ఆర్టీవీకి లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనం చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. హియర్ ఇస్ ద బిగ్ బ్రేకింగ్ న్యూస్. ముంబైకి సంబంధించి ముంబై నైగావ్ ఏరియాలో ఘోరం చోటు చేసుకుంది. 12వ అంతస్తు నుంచి పడిపోయి 4 ఏళ్ల చిన్నారి మరణించడం జరిగింది. సీసీ ఫుటేజ్లో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ చిన్నారి అన్విక ప్రజాపతిగా గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఫ్లాట్ ముందు చెప్పులతో ఆడుతున్న చిన్నారి అన్వికను కిటికీ పక్కనే ఉన్న షూ కబోర్డుపై కూర్చోబెట్టింది తల్లి. మీరు చూడొచ్చు ఆ విజువల్లో. కిటికీ పక్కన ఉన్న షూ కబోర్డు మీద కూర్చోబెట్టింది తల్లి. వెంటనే కిటికీలోకి ఎక్కి కూర్చుంది ఆ చిన్నారి. మీరు ఆ విజువల్ అబ్జర్వ్ చేయండి. బ్యాలెన్స్ తప్పడంతో 12వ అంతస్తు నుంచి కింద పడిపోయింది. అదిగో మీరు చూడొచ్చు, అదిగో అలా కూర్చోబెట్టింది షూ ర్యాక్కి సంబంధించి. ఆ కిటికీ ఉంది కదా పక్కన, అంతే. ఆ దృశ్యాలు చూడాలంటేనే హృదయ విదారకంగా ఉన్నాయి. ఆ దృశ్యాలు చూస్తూ ఉంటేనే అసలు మనసు రావట్లేదు ఆ దృశ్యం చూడాలంటే. ఎందుకంటే చూడండి, చిన్నారి ఆడుకుంటోంది, పెంకితనం చేస్తోందని చెప్పి. అఫ్కోర్స్ చిన్నప్పుడు చిన్నారులు ఎవరైనా పెంకితనం చేస్తూ ఉంటారు. ఆ పెంకితనం చేస్తోందని చెప్పి ఇలా ఒక్కటిచ్చిందంతే. ఒకటిచ్చి అక్కడ కూర్చోబెట్టింది. ఆ కూర్చోబెట్టి మీరు చూడొచ్చు విజువల్స్ అవి. అదిగోండి, ఆ తలుపు దగ్గర ఏదో హడావిడి చేస్తోంది చిన్నారి. దీంతో ఆ తల్లికి అదిగో వెళ్ళిపోతుందని చెప్పి ఒక్కటిచ్చింది. ఇచ్చి అక్కడ కూర్చోబెట్టింది. కూర్చోబెడుతున్నప్పుడు లేచి మళ్ళీ వెనకాలకి వాళ్ళే ప్రయత్నం చేస్తుంది. సాధారణంగా చిన్నారులు మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు ఆడుకుంటున్న క్రమంలో వాళ్ళని ఒక చోటు నుంచో పెడితే వీళ్ళ గోడకు ఆనుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే చిన్నారి కూడా గోడకు ఆనుకునే ప్రయత్నం చేస్తుంది. బహుశా తల్లి ఊహించి ఉండదు. అఫ్కోర్స్ ఎవరు మాత్రం ఊహిస్తారు. ఆ తల్లి ఎంత హృదయ విదారకమైన ఆ దృశ్యాన్ని తన కళ్ళారా చూసి నిజంగా షాక్లో ఉండుంటుంది. ఇప్పటికీ షాక్లోనే ఉండుంటుంది ఆ తల్లి. మీరు చూడొచ్చు, అదిగో అలా వెళ్ళిపోతుందని చెప్పి లాగి ఆ చిన్నారి అలా వెళ్ళిపోయినా బాగుండేమో ఆ క్షణం. అటువైపు వెళ్ళిపోయి ఉండుంటే బహుశా ఈరోజు ప్రాణాలతో ఉండేదేమో. 1 కాదు 2 కాదు, ఏకంగా 12వ అంతస్తు నుంచి అటుకు మీరు చూడొచ్చు. అటుగా వెళ్తున్న వ్యక్తి, ఆ వ్యక్తి కనుక లాగేస్తున్నా అటు తీసుకుని వెళ్ళిపోయిన, తన రూమ్లోకి తీసుకుని వెళ్ళిపోయినా బహుశా ఈరోజు ఆ చిన్నారి బ్రతుకుడు. అదిగో ఒక్క దెబ్బేసింది కదా, కూర్చోబెట్టింది చూడండి. ఆ ఒక్క క్షణం, ఒకే ఒక క్షణం, నేను అందుకే అన్నాను, 1 సెకండ్ పాటు ఏమరపాటు అంతే. అదిగో ఆ దృశ్యం చూస్తూ ఉంటూనే చాలా బాధాకరంగా అనిపిస్తోంది. హృదయం ద్రవించుకుపోతుంది. నిజంగా గుండె పిండేసినట్టు మెలికిపెట్టినట్టు అయిపోతుంది ఆ దృశ్యాలను. ఇన్ఫ్యాక్ట్ ఆ చిన్నారి ఆ మరణించిన దృశ్యాలు చూస్తే చాలా బాధేస్తుంది. ఆ దృశ్యాలు మేము చూపించలేకపోతున్నాం. అండ్ దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా అపార్ట్మెంట్స్కి సంబంధించి అదొక అపార్ట్మెంట్ లాగే మనకు కనిపిస్తోంది. అపార్ట్మెంట్స్ అఫ్కోర్స్ 12 అంతస్తులు అంటే అపార్ట్మెంట్ అది. కాబట్టి మీరు ఒక్క సెకండ్ అయినా అజాగ్రత్తగా ఉన్నారా? బహుశా ప్రమాదం పక్కనే ఉన్నట్టేమో. ఎందుకంటే ఈరోజు ఆ చిన్నారి తల్లి ఊహించుంటుందా? అసలు వాళ్ళు కదా, ఎవరైనా ఊహిస్తారా? అందుకే అంటారు, కీడించి మేలించండి అని చెప్పి. ఇంకా ఇంగ్లీష్లో చెప్పాలంటే, అఫ్కోర్స్ ఈ మధ్య కొంతమందికి ఇంగ్లీష్ భాష అర్థమవుతోందని చెప్పి ఆ భావన ఎవరికైనా ఉండుంటే కనుక వాళ్ళకి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్ట్ అంటే జరగబోయే ప్రమాదాన్ని ఊహించి జాగ్రత్త పడితే కనుక ఇటువంటి ఘటనలు జరగవు. కనీసం ఆ ఇంటికి గ్రిల్స్, అంత పెద్ద అపార్ట్మెంట్ ఉంది కదా, ఒక గ్రిల్ లాంటిది కట్టించుకోలేకపోయారా? పోనీ పిల్లలు ఉన్నప్పుడు కనీసం గ్రిల్ లాంటిది అరేంజ్ చేసుకోలేకపోయారా? లక్షలు కోట్లు ఇచ్చి అపార్ట్మెంట్లు కొంటూ ఉంటాం, లేకపోతే వేలల్లో వాటికి మనం రెంట్లు పెడుతూ ఉంటాం. ఈ మధ్య చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, ఆ కిటికీలకి కనీసం గ్రిల్స్ ఉండవు. ఏమంటే ఎండానో గాలనో లేకపోతే ఎవరిష్టం వాళ్ళది. మళ్ళీ అక్కడ
అక్కడ ఎవరినో అబ్జెక్షనబుల్ అని కాదు. బట్ చెప్తోంది ఏంటంటే కనుక జాగ్రత్త, జాగ్రత్త కోసం ఏం వచ్చేస్తుంది. ఒక చిన్న గ్రిల్ పెట్టుకొని ఉంటే ఈరోజు ఆ చిన్నారి బ్రతుకుండేది కదా. పాపం ఆ చిన్నారి ఎంత బాధపడి ఉంటుంది. చిన్నపిల్లలకి ఒక చిన్న మేకు గుచ్చుకుంటేనే తట్టుకోలేం. ఒకసారి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతోంది, మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇటువంటి ఘటనలు మీకు ఎక్కడైనా తారసపడ్డాయా అంటే ఇటువంటి ఘటనలు మీరు మీ ఎక్స్పీరియన్స్ కావచ్చు, మీ దృష్టికి ఎప్పుడో వచ్చాయా? ఇలా వాళ్ళ పేర్లని చెప్పొద్దు, ఎందుకంటే అటువంటి ఘటనలు చెప్పడం ద్వారా ఇక్కడ వ్యూవర్స్ని భయభ్రాంతులకు గురి చేయడం మా ఉద్దేశం కాదు. కోర్స్ ఇప్పటికే చాలామందికి అర్థమైంది. ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంలోనే ఇటువంటి దృశ్యాలను చూపించి, ఇటువంటి కథనాలను చూపించి మీరు చూడొచ్చు. పాపం ఆ ఒక్క సెకండ్ ఆ బిడ్డ జారిపోయిన క్రమంలో అలా కాళ్ళు పడినాయి. అందుకని నేను స్టార్టింగ్లోనే అన్నాను, ఒక్క సెకండ్ పాటు మీ నిర్లక్ష్యం, అజాగ్రత్త. నిర్లక్ష్యం అంటే తప్పు అవుతుంది అనుకుంటే అజాగ్రత్త, పోనీ ఏమరపాటు, మీ ఇష్టం ఏ పదమైనా అనుకోండి, ఆ సందర్భానికి ఏ పదమైనా పెట్టుకోండి. కానీ ఆ ఒక్క సెకండ్ హార్డ్లీ 2 seconds అంతే కదా, లెక్క పెట్టండి. అది జస్ట్ స్లోగా ఫుటేజ్ రన్ అవుతుంది కాబట్టి అలా వెళ్ళింది. 2 అడుగులు వేస్తుంది, 3 అడుగులు వేస్తుంది, మళ్ళీ ఇక్కడ 4 అడుగులు వేస్తుంది, ఆ తర్వాత వంగింది అంతే. అదుగు ఆ కనురెప్ప పాటు అంతే, కనురెప్ప పాటు మాత్రమే అక్కడ డిఫరెన్స్, కనురెప్ప పాటు మాత్రమే. అదిగో అంతవరకు బాగానే ఉంది చిన్నారి. ఆవిడ వెనక్కి తిరిగినప్పుడు కూడా అదుగు అప్పుడు కూడా ఆ వంగున క్షణంలోని ఆ కిటికీకి ఆనుకునే ప్రయత్నం చేస్తుంది చిన్నారి. గుండెండి పిండేసేవారు తప్ప. ఈ చదువుతున్న నాకేలా ఉందంటే, చెప్తున్నా నాకేలా ఉందంటే, ఆ తల్లిదండ్రులు, ముఖ్యంగా ఆ తల్లిది ఎంత పెయిన్ అది. ప్రతి తల్లి ఆ బాధను అర్థం చేసుకోగలదు. ఎందుకంటే చిన్నపిల్లలు పాపం వాళ్ళకేం తెలియదు కదా, వాళ్ళకేం తెలుసు. మా అమ్మ నన్ను కూర్చోబెడుతోంది. సాధారణంగా ఇటువంటి ఘటనలు బాల్కనీస్ దగ్గర చూస్తూ ఉంటాం. చిన్న గ్యాప్ ఉంటుంది, కోర్స్ అక్కడ గ్రిల్ లాంటిది ఉంటాయి, బాల్కనీల దగ్గర ఉన్న క్రమంలో అందులో వీళ్ళకి వచ్చి రాని నడక ఉంటుంది కదా, ఆ వచ్చి రాని నడక మరీ డేంజర్ మనకి. అది ఆ సందర్భంలో కాసుకోవాలంతే, ఆ సందర్భంలో కాసేసుకోవాలి, వాళ్ళని కాచుకోవాల్సిన. ఎందుకంటే బొడిబొడి నడకలు అవి, వచ్చి రాని నడకలు. ప్రమాదం అంటే ఏంటో తెలీదు. పాపం ఆ చిన్నారికి ఈ ఆఖరి సీన్ చూస్తూ ఉంటే నాకే కాదు, యాక్చువల్లీ మా టీం అంతా కూడా దీని గురించి మాట్లాడుకున్నాం. అందరూ షాక్లో ఉన్నాం. ఎందుకంటే 4 ఏళ్ల చిన్నారండి, కేవలం 4 ఏళ్ల చిన్నారి నడక వచ్చి అటు ఇటు తిరుగుతుంది, ఇంట్లో బుడిబుడి అడుగులు వేస్తూ ఉంటే, సందడి చేస్తూ ఉంటే ఆ కుటుంబం ఆనందంతో తబ్బిబ్బైపోతుంది. ఇంకొక ఏడాది స్కూల్కి వెళ్ళిపోతుంది. అలాంటిది ఆ తల్లి, బహుశా అజాగ్రత్త అనే పదం కూడా నేను తల్లి గురించి పెద్దగా మాట్లాడలేను. ఎందుకంటే ఏ